నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎంపీ బలరాం నాయక్ గారి నాయకత్వం ఎంపీ బలరాం నాయక్ గారి నాయకత్వం ఉల్లి నాయక్ గారి నాయకత్వం ఉల్లి నాయక్ గారి నాయకత్వం మాది శనిగపురం గ్రామం మరి 10వ వార్డు మరి కాంగ్రెస్ పార్టీ మరి మాట ఇచ్చిన ప్రకారం మరి గౌరవనీయులు పెద్దలు మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి చెప్పిన మాట ప్రకారం మరి ఈరోజు మరి 3 దఫాలుగా పెట్టి మరి రైతులకు మరి ఈరోజు మాకు ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిన సందర్భంగా మేము ఈరోజు ఈ బోడతండలో మరి 10వ వార్డులో సంబంధించిన వార్డు 10వ వార్డు మాది. ఈరోజు మాకు మేము మొన్న బ్యాంకుకి వెళ్ళినాం. మరి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిర్రు. మరి SBI బ్యాంకు వాళ్ళు కూడా మరి తక్షణమే మాకు 2 లక్షలు ఇవ్వటం జరిగింది. మరి అందుకోసమే మేము ఈరోజు మరి ఈ తండలో కూడా మరి పండగ వాతావరణంగా మేము చేసుకుంటాం. మరి అదేవిధంగా మరి మేము ఇప్పటికి వెళ్ళి మరి ఈరోజు మేము ఒక రేవంత్ రెడ్డి గారి గౌరవనీయులు ముఖ్యమంత్రి ఫోటో ఇంటింటికి ప్రతి గడపకు ప్రతి ఇంట్లో పెట్టుకొని మేము పొద్దున లేవంగానే మరి దేవునికి ఏ విధంగా అయితే పూజ చేస్తామో మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ముఖాన్ని చూడంగానే మేము దండం పెట్టి బయటికి వెళ్తాం. ఎందుకు దండం పెట్టి బయటికి వెళ్తామంటే మరి మాకు రైతులకు మరి మేము దొక్కాడితే వెక్కాడినటువంటి మా రైతులు గిరిజన బిడ్డలకు మరి SC ST కులాలందరికీ కూడా మరి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మరి నా రైతు బాగుంటే నేను బాగుంటా, మరి రైతులు క్షేమంగా ఉంటేనే నేను క్షేమంగా ఉంటానని మాట ప్రకారం మరి 2 లక్షలు మాఫీ చేయడం జరిగింది.